Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 హాయ్ నిఖిల్ సార్ ఎలా ఉన్నారు? హాయ్ మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది ఐ నో అంటే యూఆర్ రెగ్యులర్లీ ఆన్ టీవీ బట్ ఐ హావ్ నాట్ కమ్ అవుట్ మచ్ సో యా కానీ మనం ఆల్రెడీ 4 ఇంటర్వ్యూస్ చేసేసాం. ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు మళ్ళీ స్వయంభూతో కూడా వస్తున్నాను సో మళ్ళీ విల్ హావ్ టు టాక్ అబౌట్ సార్ యాక్చువల్లీ వైజాగ్ లో మీరు ప్రీవియస్ గా చేసిన ఫిలిమ్స్ లో ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? నాకు వైజాగ్ లో హ్యాపీ డేస్ ఎప్పుడు ఫేవరెట్ ఎందుకంటే పాదమెట్టు పోతున్నా మొత్తం ఇక్కడ అరకు అండ్ మన వైజాగ్ లోనే షూట్ చేసాం అలాగే యువతల పాట షూట్ చేసాం కార్తికేయ 2 లో నాకు ఒక సెంటిమెంట్ ఫిల్మ్ ఐ డూ హియర్ ఇట్స్ ఆల్వేస్ ఎ హిట్ సో ఆ సెంటిమెంట్ తో బ్యూటిఫుల్ ప్లేసెస్ హియర్ ఇన్ వైజాగ్ సో వస్తూ ఉంటాను ఆల్వేస్ హావ్ లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్ అండ్ వైజాగ్ లో మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి అండ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వైజాగ్ లో నాకు ఫేవరెట్ స్పాట్ యారడా బీచ్ ఎందుకంటే దట్ మేబీ ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను ఒక 5-6 years 10 years వచ్చినప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఫుడ్ స్పాట్ అంటే చాలా ఉన్నాయి బట్ యా మెనీ ప్లేసెస్ ఎస్పెషల్లీ బండి ఫుడ్ ఇస్ వెరీ గుడ్ వైజాగ్ లో మీకు టిఫిన్స్ పెడతానంటే ముందు టిఫిన్ అంటారా బిర్యానీ అంటారా? బిర్యానీ కాదు ఇక్కడ మనకి రిషికొండ దగ్గర ఒక బీచ్ మీద ఒక రెస్టారెంట్ ఉంటుంది చాలా ఫేమస్ ఆల్ స్టూడెంట్స్ అందరూ అక్కడ వస్తారు అక్కడ ఒకసారి తినాలా పేరు నాకు తెలియదు బట్ ఇట్స్ వెరీ గుడ్ సార్ ఇంతకీ మీ బేబీ ఎలా ఉన్నారు? ఓ ధీరా వాడు చాలా బాగున్నాడు ఈ మధ్య కొంచెం గుర్తుపట్టడం స్టార్ట్ చేస్తాడు దట్ నేను యాక్టింగ్ ఐఎమ్ యాక్టర్ అని సో ఈజ్ రికగ్నైజింగ్ మై మూవీస్ ఆల్సో అండ్ అంటే మీరు ఈవెంట్స్ కానీ న్యూ ఇయర్ కానీ ఫెస్టివల్స్ కానీ అసలు ఇక్కడ గడపకుండా ఓన్లీ బేబీతో గడుపుతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ ఉండేది ఇప్పుడు బేబీతో. అంటే see once kids come you change and especially like you know I lost my father a couple of years back so మా ఫాదర్ మళ్ళీ తిరిగి వచ్చాడన్న ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది సో ఇట్స్ వెరీ హ్యాపీ వాడు కూడా చాలా క్యూట్ మొన్న కూడా వాడు బర్త్డే పళనిలో యూనో వి వెంట్ అండ్ టుక్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ 2 years ఇప్పుడు వాడు సార్ అండ్ క్రికెట్కి వచ్చేసేటప్పటికి యాక్చువల్లీ మీ ఫేవరెట్ అందరూ కూడా క్రికెట్ సో ఇప్పుడు మీకు టఫెస్ట్ టీమ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఆడుతున్న ఫైనల్స్ ఆడుతున్న టీమే ఇస్ కైండ్ ఆఫ్ టఫ్ అండ్ దే ఆర్ లైక్ ఐఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఐ డూ బిలీవ్ దట్ బౌలింగ్ వాళ్ళది ఇప్పుడు బాల్ కొంచెం ఓల్డ్ అయిన తర్వాత రావట్లా సో కొట్టినా కానీ ఆ 6 వెళ్ళట్లా ఆడినప్పుడు ఈజీ కొట్టే ఛాన్స్ దొరికింది సో వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్లీ అశ్విన్ ఉన్నాడు ఓంకార్ ఉన్నారు సో వాళ్ళు బ్రదర్స్ పేర్ ఖచ్చితంగా గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అప్కమింగ్ ఫిలిం కి ఆల్ ద వెరీ బెస్ట్. స్వయంభూ ఇస్ కమింగ్ ఇన్ ఏప్రిల్ గైస్ స్వయంభూ చాలా బాగా వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను బట్ తప్పకుండా మీ కార్తికేయ నచ్చినట్లయితే 100% స్వయంభూ కూడా నచ్చుతుంది సార్. ఇంకొకటి మీ ప్రతి ఫిలిం కూడా చాలా యూనిక్ గా ఉంటుంది అంటే దేనికి సంబంధం ఉండదు ఒక ట్విస్ట్ ఉంటుంది ఒక యూనిక్నెస్ ఉంటుంది అంటే చూసింగ్ మీరు అలా చూస్ చేసుకుంటారా లేకపోతే మీరు ఎలా పిక్ చేసుకుంటారు స్టోరీ లైన్ ని? అంటే ఇప్పుడు స్టోరీ పరంగా డెఫినెట్లీ యూనిక్ గా ఉండాలి దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఎందుకంటే థియేటర్ కి రావాలంటే చాలా కష్టం సో పీపుల్ హావ్ టు కమ్ టు థియేటర్ అంటే యు హావ్ టు మేక్ యూనిక్ స్టోరీస్ కావాలని ఇట్స్ a conscious decision. Thank you sir, thank you so much. All the best to you and Suman TV, right? Thank you sir.